హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే టూరిస్ట్ ఫ్యామిలీ అనే తెలుగు డబ్బుడు మూవీ అయితే చూసా. ఇది జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఫస్ట్‌లో ఇది తమిళ్‌లో చిన్న మూవీగా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ కొట్టింది. అంతేకాదు మన 'జక్కన్న' మూవీని చూసి రికమెండ్ చేశారు కూడా. అందుకే ఎప్పుడు ఓటీటీకి వస్తదా అని వెయిట్ చేసి మరీ చూసా. అండ్ రాజమౌళి గారు రికమెండ్ చేసినట్టే మూవీ అయితే చాలా చాలా బావుంది. అండ్ ఇది కంప్లీట్ ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. చూడొచ్చు కాదు, కన్ఫర్మ్‌గా చూడాల్సిన మూవీ. తెలుగు డబ్బింగ్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. మస్ట్ వాచ్ మూవీ గాయ్స్. రియల్లీ చెప్తున్నా, ఇంకా కొంచెం సేపు ఉంటే బావుండనిపించింది. మూవీ మొత్తం ఫన్ అండ్ ఎమోషనల్‌గా అలా అలా వెళ్ళిపోయింది. ఇంకా ప్లాట్ విషయానికొచ్చేస్తే, శ్రీలంకలో సిట్యుయేషన్స్ బాగోక అక్కడ శ్రీలంక తమిళియన్ ఫ్యామిలీ ఇండియాకి వచ్చేస్తారు. వితౌట్ ఎనీ ఇండియన్ సిటిజన్‌షిప్ లేకుండా వాళ్ళు ఇండియాలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అండ్ అవి ఎలా సాల్వ్ అయ్యాయి అన్నది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. నాకైతే ఓపెనింగ్ సీన్‌తోనే అర్థమైంది మూవీ మొత్తం మంచి ఎమోషనల్‌గా ఉంటుందని. అండ్ నెక్స్ట్ సీన్‌తో మంచి సింపుల్ హ్యూమర్ కూడా ఉంటుందని అర్థమైంది. అసలు మూవీలో ఎమోషన్ అండ్ ఫన్ అయితే సూపర్‌గా వర్క్ అయ్యాయి. అండ్ మూవీ మొత్తం ఎక్స్‌పెక్టెడ్ అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉంటుంది. అంటే నెక్స్ట్ ఏం జరుగుద్దని తెలుస్తది. అదే జరుగుతది కూడా. బట్ ఇంకా చాలా బెటర్ వేలో జరుగుద్ది. అండ్ మూవీలో క్యారెక్టర్స్ రైటింగ్ అండ్ వాళ్ళు ఫేస్ చేసే సిట్యుయేషన్స్ అన్నీ టూ గుడ్ ఉన్నాయి. అండ్ చాలా సీన్స్ ఫస్ట్‌లోనే చూపించేసి వదిలేస్తారు. తర్వాత వాటికి వచ్చే పే ఆఫ్ సీన్స్ అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బావున్నాయి. ఐ యామ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ కెమెరా వర్క్ కూడా చాలా బావుంది. మ్యూజిక్ అయితే మూవీకి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. సాంగ్స్ కూడా బావున్నాయి. కానీ తెలుగు లిరిక్స్ అంతగా బాలేదు. బట్ బీజీఎం అయితే చాలా చాలా బాగా వర్క్ అయింది నాకైతే. స్క్రీన్ ప్లే అయితే చాలా టైట్‌గా అండ్ గ్రిప్పింగ్‌గా రాసుకున్నారు. 2 అవర్స్ రన్ టైమ్‌లో 1 మినిట్ కూడా బోర్ కొట్టలేదు. ఇన్‌ఫాక్ట్ కొన్ని సీన్స్ అయితే వెనక్కి పెట్టుకొని మరీ చూసా. మూవీలో ప్రతి ఎమోషనల్ సీన్ అయితే వర్క్ అయింది. ట్రస్ట్ మీ గైస్, చాలా చాలా బాగుంది సినిమా. అండ్ మూవీలో అందరి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని ఏమీ లేదు. స్పెషల్ మెన్షన్ అయితే ఆ బుడ్డోడి యాక్టింగ్ అయితే ఇరక్కొట్టేసాడు. మూవీ మొత్తం మంచి ఫన్ అండ్ ఎమోషనల్‌గా చాలా బాగుంది. అండ్ ముందుగా చెప్పినట్టు ఫ్యామిలీతో అయితే కన్ఫర్మ్‌గా చూడొచ్చు. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు కూడా మూవీని చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఆల్. జై హింద్.